హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఇంట్లోనే కలర్స్ ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది చూపించేస్తున్నాను. ఇవి కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే రెడీ చేస్తున్నాను. నేను బయట ₹1 ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. ఈ కలర్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఫుడ్ కలర్స్ వాడలేదు. అలానే ఈ కలర్స్ అనేవి ఏవైనా పక్షులు కానీ లేదంటే చీమలు ఇలాంటివి కూడా తినొచ్చు అన్నమాట. కెమికల్స్ కలిపితే వాటికి ఏదైనా ఇబ్బంది అవుతుందని ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు వీటి వల్ల. సో అందుకనే ఇలా ఈజీగా ఇంట్లోనే కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకి సంవత్సరం పాటు కలర్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి చేసి పెట్టుకుంటే. ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను, చూసేయండి. ఇలా రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఇలా రేషన్ బియ్యాన్ని నీట్గా వాష్ చేసి ఒక రోజంతా ఎండబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుంటే ఇలా రవ్వ వస్తుందన్నమాట. పిండి కాకుండా మనం జల్లించుకున్న తర్వాత రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ ఇది. ఇలా రవ్వని మనం కలర్స్ని రెడీ చేసుకుందాం. మీకు ఎంత రవ్వ కావాలో అంత తీసుకోండి. నేనైతే కొంచెం తీసుకొని మీకు చూపించడానికి కొంచెమే తీసుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇలా 2 స్పూన్స్ పసుపు తీసుకున్నాను. ఒక ½ కప్పు వరకు బియ్యపు రవ్వ తీసుకున్నాను. ఇందులోనే పసుపు అనేది ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి నీట్గా. టోటల్గా మిక్స్ అయింది అని తెలిసిన తర్వాత మనం జస్ట్ 2 to 3 స్పూన్స్ మాత్రమే వాటర్ వేసుకోవాలన్నమాట. నాకైతే 2½ స్పూన్స్ వాటర్ పడింది. మీకు థిక్ కలర్లో కావాలనుకుంటే ఇంకొంచెం పసుపైన వేసుకోవచ్చు. నాకు ఈ కలర్లో సరిపోతుందని నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇలా థిక్ మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, కొంచెం ఆరిన తర్వాత కొంచెం లైటిష్ అవుతుంది అంతే. ఇది ఎండలో కాకుండా నీడలోనే ఆరబెట్టుకోవాలి. త్వరగానే ఆరిపోతుంది అన్నమాట. ఎందుకంటే బియ్యం కదా, మనకు తెలిసిపోతుంది ఎంత వాటర్ అనేది క్వాంటిటీ అవసరమో అంత క్వాంటిటీ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కప్లో వచ్చేసి నేను ½ కప్ తీసుకున్నాను. దాంట్లో కుంకుమ వేసుకున్నాను అన్నమాట. నార్మల్గా మనం ఇంట్లో వాడుకుంటాం కదా, అదే కుంకుమ. దీంట్లో కూడా 2½ స్పూన్స్ వాటర్ వేసుకున్నాను నేను. కలర్స్ థిక్లో కావాలో లేదంటే లైట్లో కావాలో మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత. ఒకవేళ థిక్గా కావాలనుకుంటే ఒక ½ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ ఎక్స్ట్రా వేసుకుంటే మనకి థిక్గా అనేది అయిపోతుంది. దీన్నే మనం లైట్ కలర్ చేసుకుంటే మనకి లైట్ రెడ్ కలర్ అవుతుంది. ఇలా మనం చేసుకుంటే మనకి 3 కలర్స్లోనే 6 కలర్స్ అవుతాయి. 3 కలర్స్ వచ్చేసి లైట్ కలర్స్, ఇంకొక 3 కలర్స్ వచ్చేసి థిక్ కలర్స్ అవుతాయి. అవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి అనేవి మనము సంవత్సరం పాటు వాడుకోవచ్చు. లేదంటే మీరు మంత్లీ వన్స్ అయినా ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి, జస్ట్ 2 మినిట్స్లోనే రెడీ అయిపోతాయి. ఇవి ఎక్కువ టైం కూడా పట్టదు. ఆడడానికి మాత్రం 1 డే యూస్ చేస్తే సరిపోతుంది. మనం బట్టలకు వాడే నీళ్ళమందు ఉంటుంది కదా, అంటే ఉజాలా ఉంటుంది కదా, దాన్ని నేను యూస్ చేస్తున్నాను అనమాట. దీంట్లో జస్ట్ 1 స్పూన్ మాత్రమే వాటర్ అనేది పడుతుంది. ఎందుకంటే ఉజాలా మనకి ఆల్రెడీ లిక్విడ్ టైప్లో ఉంటుంది కాబట్టి ఓన్లీ ½ స్పూన్ లేక 1 స్పూన్ మాత్రం వాటర్ తీసుకున్నాను నేను. ఇది కూడా మనకి కనిపిస్తుంది కదా థిక్ కలర్లో, జస్ట్ కొంచెం మాత్రమే లైట్ కలర్ అనేది అవుతుంది, ఎక్కువ అవ్వదు. ఎండలో పెడితే మాత్రం కలర్స్ అనేవి చాలా షేడ్ అవుతాయి. అలా కాకుండా నైట్ టైం చేసుకొని రాత్రంతా ఉంచేసామనుకోండి, మార్నింగ్కే మనకి ఆరిపోయి కాస్త కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలానే ఇవి బియ్యపు పిండి కాబట్టి మనకి చీమలు కానీ ఏవైనా ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆరబెట్టుకోండి. ఎండలో కాకుండా నీడలో అని చెప్పాను కాబట్టి. ఇలా కలర్స్ అన్నీ అయిపోయాక నేను పేపర్లోకి తీసుకున్నాను ఆరబెట్టుకోవడానికి. నేనైతే నైట్ టైం చేసుకొని ఆరబెట్టుకుంటున్నాను. మార్నింగ్ లేచి చూడగానే ఆరిపోయాయి అన్నమాట. ఇలా మీరు నైట్ టైంలో ఒక 5 మినిట్స్ కాదనుకుంటే రెడీ అయిపోతుంది. ఇలా వంట బండ మీదనే 3 కలర్స్ని పెట్టేశాను. మార్నింగ్ లేచేసరికి ఆరిపోయాయి అన్నమాట. ఇవి మనం సమ్మర్లో చేసుకుంటే ఇంకా ఈజీగా ఆరిపోతాయి, ఒక 2 అవర్స్లోనే.
ఇది వింటర్ సీజన్ కాబట్టి ఒకరోజు రాత్రంతా పడింది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మనకి బయట తెచ్చుకునే దానికంటే ఇవి ఇంకా బాగున్నాయి. చేతికి కూడా కలర్స్ అంటట్లేదు చూసారా. ఓన్లీ మనము ఏదైతే రంగులు కలిపేటప్పుడు మాత్రమే, అంటే పసుపు కుంకుమ మిక్స్ చేసేటప్పుడు మాత్రమే అంటుకున్నాయి చేతికి. దాని తర్వాత అంటుకోవట్లేదు. అదే బయట తెచ్చుకున్నాయి అయితే మనకి ఏ కలర్ వేస్తే ఆ కలర్కి చేయికి అంటుకుంటాయి. ఇలా న్యాచురల్గా చేసుకోవడం వల్ల ఈ వింటర్ సీజన్లో స్కిన్ కేర్ అనేది ముఖ్యం కదా. మనం ఇలా కలర్స్ అనేది న్యాచురల్గా చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి కొందరికి ఉంటాయి కాబట్టి ఇలాంటివి యూస్ చేస్తే అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవి రావు. ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి కలుపుకునేటప్పుడు కూడా స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది, లేదంటే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇలా నేను ఇంటి ముందు నెక్స్ట్ డే ముగ్గు వేసుకుని చూపిస్తున్నాను మీకు. మనం నార్మల్గా బయట తెచ్చుకున్నది కూడా ఇలానే పడుతుంది కదా, దానికంటే స్మూత్గా కూడా పడుతుంది ఇది. నేను మీకు చూపించడం కోసం అనేది చిన్న ముగ్గు వేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా అండ్ ఎంత నార్మల్గా మనం ముగ్గు ఎలా వేసుకుంటామో అలానే వస్తుంది సేమ్. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతే ఒక లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.